హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు దగ్గు, జలుబు, ఛాతీలో ఇన్ఫెక్షన్ వంటివి తగ్గడానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ చిట్కా కోసం మనం ఉపయోగించే అన్ని వస్తువులు మన వంటింట్లో ఉండేవే. దగ్గు, జలుబు లేకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నామని ఫీల్ అవుతాం. వానలు వస్తున్నాయి ప్రస్తుతం. ఈ వానలు వచ్చాయంటే దగ్గు, జలుబు వెంటనే వచ్చేస్తుంది. ఈ దగ్గు, జలుబు రాకుండా ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వస్తే ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. గొంతులో ఏ కాస్త గడబిడగా ఉన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దగ్గు, జలుబు అనేవి మన శరీరంలో అనేక రకాల రుగ్మతలు రావటానికి అవకాశాన్ని కల్పిస్తాయి. దీనికోసం మనం లవంగాలు ఉపయోగిస్తున్నాం. లవంగాలలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లవంగాల్లో ఉండే యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. లవంగాలలో ఉండే ఎజనాల్ అనే సమ్మేళనం దగ్గు, జలుబు, గొంతు నొప్పిని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లవంగాలు మనం రెగ్యులర్గా మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం. దగ్గు వచ్చినప్పుడు బొగ్గన పెట్టుకుంటూ ఉంటాం. ఇక మిరియాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి సహాయపడి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మిరియాలు అనేవి శరీరంలో మాక్రోఫేజ్ అనే ఒక రకమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కూడా వైరస్ మీద పోరాటం చేస్తాయి. ఈ రెమెడీ కోసం మనం ఒక పాన్ తీసుకుని 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ లవంగాలను వేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి వేగించాలి. మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేగించాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు వేగించాలి. ఈ విధంగా వేగాక మనం పౌడర్ తయారు చేసుకోవాలి. దగ్గు, జలుబు వచ్చాయంటే ఆ తర్వాత జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు వరుసగా వచ్చేస్తాయి. అందువల్ల దగ్గు స్టార్ట్ అవ్వగానే మనం ఈ రెమెడీ ఫాలో అయిపోతే 1-2 రోజుల్లోనే దగ్గు, జలుబు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు లేకుండా మనం ఇంటి చిట్కాలతో దగ్గు, జలుబును తగ్గించుకోవచ్చు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు మనం ఇటువంటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. బాగా వేగిన తర్వాత ఈ విధంగా వేసుకుని దంచుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్గా తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ని మనం నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తని పౌడర్ అయిపోయింది కదా. ఈ పౌడర్ మనం నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. ఇక పౌడర్ తయారైపోయింది కదా. ఈ పౌడర్ను 1/2 స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే లవంగాలు, మిరియాలు రెండు చాలా ఘాటుగా ఉంటాయి. దీనిలో మనం 1/4 స్పూన్లో సగం శొంఠి పొడి వేసుకోవాలి. శొంఠి పొడి కూడా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు కూడా ఈ మోతాదులో వేసుకోవాలి. పసుపులో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనం కర్కుమిన్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. చిటికెడు ఉప్పును వేసుకోవాలి. ఇక ఆ తర్వాత 1 స్పూను తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. తేనెలో ఉండే విటమిన్ సి, విటమిన్ B6, ఫ్రక్టోజ్, అమైనో ఆమ్లాలు, యాంటీబయాటిక్ లక్షణాలు దగ్గు నుండి మంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. దగ్గుతో పాటు గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మిశ్రమం బాగా కలిసాక రోజులో 2 సార్లు ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను మోతాదు తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. చిన్నపిల్లలైతే 1/2 స్పూను మోతాదులో తీసుకోవాలి. ఈ మిశ్రమం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం తీసుకున్న మిరియాలు, లవంగాలు అన్నీ దగ్గు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లోనూ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. వ్యాధులు నయం చేసే శక్తి ఉంది. అందుకే రోజు దగ్గు తగ్గే వరకు, అంటే ఈ మిశ్రమాన్ని వాడితే కేవలం 2 రోజుల్లో దగ్గు నుంచి, గొంతు నొప్పి నుంచి
మంచి ఉపశమనం కలుగుతుంది. మందులు వాడటం కన్నా ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది. శరీరంలో విషాలను కూడా బయటికి పంపేస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మందులు వాడటం కన్నా ఇలా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవడం చాలా మంచిది. స్టార్టింగ్లోనే ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్